అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇట్లాంటి అప్డేట్స్ కోసం మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా నిన్నటి వరకు కూడా స్ట్రీట్ ఫుడ్స్ ప్రియా ఆంటీ, ఈ పేరు ఆమె పేరు ఆంటీ ఏమో కానీ ప్రియా ఆంటీ అని చాలా ఫేమస్ అయిపోయింది. అసలు ఆమెను అక్కడ నుంచి తొలగించాలని చెప్పేసి చాలా వరకు న్యూస్ వచ్చింది. ట్రాఫిక్ పోలీసులు వెళ్ళారు, అక్కడ మనం చాలా వరకు ట్రాఫిక్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ప్లస్ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ నుంచి ఈ హోటల్ తీసేయాలి అంటే తీసేయాలి అని చెప్పేసి అన్నప్పుడు ఆమె చాలా బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళని అడిగింది. నన్ను ఎక్కడో ఉన్నదాన్ని నన్ను మీడియాలో మీరే నన్ను వీడియోలు తీసి నన్ను ఇంత దాకా తీసుకొచ్చారు, ఏదో నా పని నేను చేసుకునేదాన్ని, కానీ ఇట్లాంటి ఏదో పని చేసుకునేటప్పుడు మీ వీడియోలు తీసి నన్ను అనవసరంగా ఈ విధంగా నా కడుపు కొట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి ఆమె బాధపడగా, ఆ వీడియోస్ అన్ని మళ్ళీ ఏ మీడియా మీద అయితే ఆమె బాధపడిందో అదే మీడియా మళ్ళీ నిన్న వీడియోస్ పెట్టడం వల్ల మళ్ళీ అది సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరి అక్కడేం తీయనక్కర్లేదు, సరే అక్కడే ఉండివ్వండి, ఆమె పని ఆమె చేసుకునివ్వండి, మేము ఎవరికి వ్యతిరేకులం కాము మా ప్రభుత్వం కాబట్టి చేసుకునివ్వండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి యొక్క పిఆర్ఓ అయోధ్య రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా త్వరలో ప్రియా ఆంటీ ఫుడ్ టేస్ట్ చేయడానికి రాబోతున్నారని చెప్పేసి అక్కడ ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలో ప్రియా ఆంటీ హోటల్కి కుమారి ఆంటీ హోటల్కి రాబోతున్నాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ చాలా వరకు ఆమె ప్రాబ్లం అయితే క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇకనైనా కానీ, ఎందుకంటే మీడియా అని ఇబ్బంది పెట్టకుండా మీడియా వాళ్ళు మంచి చేస్తారు, చెడు ఎదురైనప్పుడు అది మంచి చేయాలని చూస్తారు, చెడు కోసం ఎవరు చేయరు, మంచి చేయాలని చూస్తారు. అట్లాంటిది ఒక్కోసారి అట్లా చెడుగా వెళ్ళినా కూడా దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసి మళ్ళీ మంచికి కన్వర్ట్ చేశారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ యూట్యూబ్ తరఫున కానీ సోషల్ మీడియా తరఫున కానీ ఆమె ఫేమ్ వచ్చినా ఆమెకు మంచి వ్యాపారం జరిగి మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియో ధన్యవాదాలు.